హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో సింపుల్గా ఈరోజు అల్లం పచ్చడి ఈజీ వేలో ఎక్కువ ప్రాసెస్ లేకుండా చూపిస్తున్నాం. సో దానికి వచ్చి ఇలా ఒక 20 నుంచి 25 వరకు పచ్చిమిర్చి, రుచికి సరిపోయేంత కల్లుప్పు, మన పిడికిలంతా చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కుక్కర్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవడమే. అంటే వేయించడం అట్లా ఏమీ లేకుండా డైరెక్ట్గా సింపుల్గా చేసుకోవచ్చు. సో చూపిస్తున్నట్టు అన్నీ ఒకటేసారి వేసేసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత కల్లుప్పు చూపించాను కదా ఇందాక, ఇవన్నీ వేసేసుకొని ఒక్క విజిల్తో మనం చక్కగా అల్లం పచ్చడి అనేది నీట్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా ఒక్క విజిల్ సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేసేసేయండి. సో తర్వాత ప్రాసెస్కి మనకు కావాల్సినవి ఒక చిటికెడు జీలకర్ర, అలా 10 నుంచి వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 100 గ్రాముల బెల్లం. ఈ బెల్లం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. సో చూసారు కదా, ఇవి తర్వాత విజిల్ తీసేసుకుంటే ఇలా ఉంటుంది మనకి పచ్చడి అవన్నీ. సో ఇది కంప్లీట్గా చల్లారాక మనము మిక్సీ వేసేసుకోవడమే. సో చూపిస్తున్నట్టు చేయండి, చాలా ఈజీగా అయిపోయింది. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను అనమాట, వేరే ఫ్రెండ్ చెప్పింది నాకు. సో ఇలా వచ్చి దీంట్లో ఏంటంటే చల్లారాక మొత్తం ఇందాక ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, చింతపండు వేసేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోండి. ఎందుకు వాటర్ వద్దు అంటున్నానంటే మనం దీంట్లోకి బెల్లము అన్నీ వేస్తాము. ఆ బెల్లంలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒకవేళ మనకి అడ్జస్ట్ లేదు, కారం, ఉప్పు అలా అన్నప్పుడు అవి వేసుకోవచ్చు. సో చూపిస్తున్నాం కదా, ఇలా వెల్లుల్లిపాయలు, జీలకర్ర చూడండి ఇలా వేసేసుకొని చక్కగా మనం మిక్సీ కొట్టేసుకోవడమే. బెల్లం చక్కగా తురిమి పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు, చక్కగా మెత్తగా మెరుగుతుంది. సో చూడండి, ఇట్లా అన్నీ వేసేసుకొని మిక్సీ కొట్టేసుకుందాం. సో చూపిస్తున్నట్టు మిక్సీ వేసేసుకోండి. సో ఒకవేళ మాకు కొంచెం ఉప్పు సరిపోలేదు, సో మళ్ళీ కల్లుప్పు అనేది వేసుకున్నాం అన్నమాట. సో మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆ వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత వచ్చేసరికి పోపు కండి, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఒక 2 వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చక్కగా. సో సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర అన్నీ చూపించినట్టు వేసేసుకోండి. చక్కగా సింపుల్గా ఒక్కసారి చేసుకుంటే మనకి 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఇప్పుడు ఎట్లయినా చల్లగా ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు అనుకుంటే కొంచెం కావాల్సిన క్వాంటిటీ తీసేసుకొని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో చూపిస్తున్నట్టు ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసాక చక్కగా మనకి చిట్లాలండి, చిట్లితేనే అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. సింపుల్గా నీట్గా చేసేసుకోవచ్చు. సో చూడండి, ఇట్లా తర్వాత మినపప్పు వేసుకొని ఆ తర్వాత అన్నీ వేసుకొని వేయించుకోవడమే. చూపిస్తున్నట్టు వేయించుకుంటే సరిపోతుంది. సో ఏంటంటే మనకి ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరదు. ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకో, ఇడ్లీ, దోశ, ఉప్మా దేంట్లోకైనా తినొచ్చు. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎండుమిర్చితో చూపిస్తాను, ఇది పచ్చిమిర్చితో కదా. సో చూసారా, వెల్లుల్లిపాయి అలాగే ఎండుమిర్చి చెప్పాను కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో కరివేపాకు, ఇంగువ అవి కూడా వేసుకొని వేయించుకోండి. ఇంగువ అనేది మెయిన్ అండి, ఇంగువ వేసుకుంటే చాలా బాగుంది. ఇంకొకటి ఉడకబెట్టి చేసుకుంటున్నాం, పాడైపోతుంది, టేస్ట్ వేరుగా వస్తుంది అని అనుకోవద్దు. సేమ్ అలానే వచ్చింది, మనం వేయించుకొని ఎట్లా చేసుకుంటామో అట్లానే వస్తుంది అన్నమాట. చాలా బాగుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా. సో ఇప్పుడు అంతా పోపు అంతా రెడ్గా. సో చూసారు కదండి, అంతా రెడ్గా పోపు వేగాక ఇంగువ వేసుకోండి. ఒక చిటికెడు అంత ఇంగువ, అంటే మీకు క్వాంటిటీని బట్టి చూసి వేసుకొని ఇప్పుడు తర్వాత అది కూడా వేగాక మనం ఇందాక మిశ్రమం ఉంది కదా అల్లం పచ్చడి, అది కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం అంతా పోపు కలిసి మిక్స్ చేసుకొని ఏమంటే స్టవ్ ఆఫ్ చేసేసండి. అంతే, సింపుల్గా, టేస్టీగా, ఈజీగా అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చక్కగా 2 months వరకు నిల్వ ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు.
చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మనం హ్యాపీగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఉంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.